అదే నువ్వు 30 రోజులకోసారి రక్తం ఎక్కించుకోవాలి. తలసేమియా జబ్బు గురించి నీకు ఆల్రెడీ బాగానే తెలుసు సార్. ఈ జబ్బు వల్ల నువ్వు త్వరగా నీరసించిపోతావు కాబట్టి నీ శక్తిని అంతా వేస్ట్ చేసుకో. మాకు నీ పనులన్నీ వేరే వాళ్ళతో చేయించుకో. ఓకే సార్. ముఖ్యంగా ఏ పనికి టెంప్ట్ గా మాకు. పనేంటి ఏటి అర్థమైందిగా? ఏటి అర్థమైందా? సార్ మీకు తెలిసిన నా పేరు రవి. నాకు ఇంకో పేరు ఉంది సార్. టెంప్ట్ రవి. సార్ నా ముందు ఆడవాళ్ళు ఎవరన్నా ఎక్స్పోజింగ్ చేస్తే చూసి నిగ్రహించుకునే శక్తి లేదు సార్. టెంప్ట్ అయిపోతాను. ఇలాంటివన్నీ కొత్తగా వింటున్నా. యూట్యూబ్ లో పెట్టినాయనా. నెక్స్ట్ రాధా, బి పాజిటివ్. నెక్స్ట్ గూడూరు వెంకట నాగశేఖర్ రెడ్డి. నాదే సార్. సార్ ఒకటి సరిపోదు సార్. నా రక్తం దాగరా. నెక్స్ట్ ఏ గ్రూప్ రా? తెలీదు సార్. ఒరే ఆబ్సెంట్, నీది ఏ నెగిటివ్ రా? ఏ నెగిటివ్? ఏమండి సార్? నెక్స్ట్ మంత్ కి మీరంతా డోనర్స్ ఎత్తుక్కోండి. ఏంటి? ఓ, స్కానింగ్ కూడా చేయించావా? మరింకేంటి, కన్ఫర్మ్ సెకండ్ మంత్ స్టార్ట్. నేనేమనుకుంటానే, నా దగ్గర మొహమాటం ఎందుకు? నువ్వు కండం వాడుండొచ్చు, కానీ చిరిగుంటే నాకేం తెలియదే. నేనే తప్పు చేయలేదు. ఇదేగా రోజు చెప్తున్నావు. సరేలే, అందరూ చూస్తున్నారు, ఏడవకు. కళ్ళు తుడుచుకొని నాతో రావే. అందరి గురించి పక్కన పెట్టు. నువ్వు చెప్పేది మీ పిచ్చి నాన్న కూడా నమ్మడు. అవునా కాదా? అవకాశాలు రాక ఊళ్ళో చాలా మంది మంచివాళ్ళుగా మిగిలిపోతున్నారే. నువ్వు కాస్త తొందరపడ్డావు. 2వ నెలేగా, పర్వాలేదులే. నా మాట విను. ఈ టాబ్లెట్ పెడతాను, అబార్షన్ అయిపోతుంది. నేను ఇప్పుడు అబార్షన్ చేసుకుంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లే. నాకు టాబ్లెట్ పెట్టుకోమని నువ్వు చెప్పాలా? ఉసే భావన, గుడ్ మార్నింగ్ అన్నయ్య. రామ్మా, అర్జెంట్ 2 ఉన్నాయి చూడు. అన్నయ్య నీళ్లు తీసుకొస్తా. నీకు టీ కావాలా? వదిలేమ్మా, నువ్వు వెళ్ళు. సరే. అనే ఒక 10 నిమిషాలు. సార్ 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 సార్, నేను సార్. ఆగండి సార్, మీతో మాట్లాడాలి సార్. నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారు సార్? సార్, మీరు నా ప్రాణాలు కాపాడారు సార్. థ్యాంక్స్ చెప్పడానికే. ఒక్క నిమిషం సార్.
చిన్న అట్ట ముక్క మీద మీరు రాసిన 2 లైన్లే నన్ను కాపాడాయంటే మీరు నమ్ముతారా సార్? మీరు నన్ను దయ్యం అనుకుంటున్నారేమో, నేను బతికే ఉన్నాను సార్. అది చెప్దామని లోపలికి వచ్చాను. సార్, నా వల్ల మీ ఇంట్లో మీరే దాక్కోవడం ఏంటి సార్? జాగ్రత్త సార్, నేను వెళ్తున్నాను సార్. ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నట్టు. అమ్మాయి స్పర్శ మొదటిసారి తగిలితే ఎలా ఉంటుందో అతనికన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. కానీ ఆ స్పర్శలో ప్రేముందా, భయముందా, బాధుందా తెలుసుకోలేనివాడు మగాడు కాదు కదా, మనిషి కూడా కాదు. సుందర్, సాలా सुंदर, मैंने अपने पति के टॉर्चर की वजह से सुसाइड किया और अब तुम मुझ पे टॉर्चर कर रही हो. ఇంటి దయ్యంతో చస్తున్నా నీకు తెలివి రాదా? ఇలా ఆత్మలతో దారుణాలు చేస్తూ తన దాహం తీర్చుకుంటున్నవాడు అంతకు మించిన ఒక దారుణాన్ని కొడికెట్టాడు. అది ప్రేమించడం. I love you. అలా వీడి ప్రేమను విని కళ్ళు మూసేసిన అమ్మాయి వీడితో డీప్ లవ్ లో పడిపోయింది. అమ్మాయిల ఆత్మలైనా సరే ఆలోచించే పని మాత్రం చేయరని అప్పుడే అర్థమైంది. మీరా మీరా నా మీద కోపం ఎందుకు? నీ ప్రేమ నీకు కాదంటానా? ఒక్కసారి ముట్టుకుంటాను. మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు. మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు. అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను? మీరా ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిందో?
హాయ్ దొంగ. వస్తున్నా వస్తున్నా. నన్ను చూడకున్నంత తప్పు నేనేం చేశానో చెప్పు మీరా. మీరా మీరా నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను, గుర్తుపెట్టుకో. నేను కూడా చచ్చిపోతా. మరి నవ్వవా? నవ్వాలి. నవ్వలేదంటే ఫస్ట్ జోక్ చెప్తా, పడి పడి నవ్వుతావు. ఏయ్ నవ్వు. రేయ్ డోంట్ కిల్ సో మెనీ లైక్ దిస్, ఓన్లీ వన్స్ ఫసక్. నాకు నిన్ను ముట్టుకోవాలని, నిన్ను కవ్వుగలించుకుని ముద్దు పెట్టుకోవాలని ఉంది. గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా, ఎండ కోసం కాదు. ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక. అలాంటి నాకు కూడా నచ్చను నేను, నీకెలా నచ్చాను? నీ కళ్ళు చాలా బాగుంటాయి.